స్టార్ట్ చేద్దాం బ్రో. హాయ్ బ్రదర్, హాయ్, ఎలా ఉన్నారు? అట్ట బాగాలేకట్ట బాగుంది ఉండి లేకన్నా ఉండ. నాకు ఎవ్రీడే కొంతమంది వస్తున్నారు స్టోరీ చెప్పడానికి వస్తే నేను విన్నా ఆపేసాను. ఇప్పుడు హీరో వంది చెప్పు కుట్టువారు మాదిరి నన్ను చూసి హీరో మెటీరియల్ అనుకోవాలి అని. సో సక్సెస్ఫుల్ అయిపోయాను. అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. కానీ ఏం చేసినా కొంచెం పెద్దగా చేయాలి అనేది ప్లానింగ్. మా డాడీ ఒక స్టార్ అనేది నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏ మూవీ చూస్తే ఆ మూవీలో హీరో నేనే ఫీల్ అయిపోయాడు. హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. సో అందుకే ఇమీడియట్ గా ఇప్పుడు ఇంకోటి ప్లాన్ చేస్తారు మా ఫాదర్. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్ ఇల్లు అమ్మేసి. నాన్నగారికి వర్కౌట్ అయిందని ఎందుకంటే డబ్బులు పెట్టింది ఆయన. అది నేను వద్దంటున్నా. నా నోస్ అన్న స్పైడర్ మ్యాన్ చూసాను. స్పైడర్ మ్యాన్ ట్రాన్స్ లో సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేసా. మెగాస్టార్ అని అంటారు. సో ఫాదర్ వచ్చేసరికి ఆయన పెద్ద మెగాస్టార్. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. నేను మెచ్యూర్ అయిపోయాను అనుకుంటే ఇంకా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అయ్యో మగాళ్ళ మెచ్యూర్డ్ అయితే ఎన్ని మెచ్యూర్డ్ ఫంక్షన్ చేసినా సరిపోతుంది. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. ఇంట్లో బెల్ట్ తీసేటోడు మా డాడీ. లెదరేగా. అవును సార్, ఓ 10 మంత్లీ 2 times అయినా బెల్ట్ కోటింగ్ రచ్చ. కొట్టించుకుని నవ్వుతా పెట్టరా ఎర్రి. బట్ మీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? బ్రో అన్నిటికంటే అమ్మాయి అవసరం లేదు మనకి. ఎంతగా ఉందంటారా లేదంటారా? మీ సినిమా రిలీజ్ అప్పుడు వేరే ఆ సినిమా కంటే ఇది బాగుంది, దానికంటే ఎక్కువగా దీనికి దేవరా కదా. పెడుతున్నారు. నీకు మా దేవర కథ చెప్తా అని స్టార్ట్ చేస్తాడు. చేశారు. కవర్ ఏముంది ఉన్నదే కదా. ఇందా పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. అంటే పలానా డైరెక్టర్ తో పని చేయాలి. సందీప్ రెడ్డి వంగ గారు అవ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు. మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. నేను నైట్ పడుకోను చేస్తే అంతే. అదే గోల్. 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు. గోల్ వాళ్ళతో చేస్తే బాగుంటుంది చాలా. ఇంకా చాలే ఆపరా.